నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. ఇప్పుడు మనకి మోస్ట్ కామన్గా ఈ ప్రెజెంట్ సెల్ ఫోన్స్ అండ్ ఐటీ సెక్టార్లో ఎక్కువగా వినే కంప్లైంట్ అండి నెక్ పెయిన్. సో ఈ నెక్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు ఫోన్ ఇలా పట్టుకుని ఇలా కింద చూస్తూ ఉంటామండి. అండ్ ల్యాప్టాప్ ఐటీ ఎంప్లాయీస్లో వచ్చేటప్పటికి ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నప్పుడు మన నెక్ ఐ లెవెల్ కంటే కిందకు పెట్టి ల్యాప్టాప్ టైపింగ్ చేయటం, అండ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్స్ యూజ్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. సో ఇలా నెక్ ప్రొలాంగ్డ్గా కిందకి ఇలా వంచుంచేటప్పటికి ఇనీషియల్గా ఏమవుతుందంటే మనకి వెనకాల నెక్ మజిల్స్ ఏవైతే ట్రెపీజియస్ మజిల్ అండ్ ఈ స్టెర్నోక్లిడోమాస్టైడ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడి మజిల్ స్పాజంలోకి వెళ్తాయండి. ఇలానే మనం నెక్ పోస్చర్ని కరెక్ట్ చేసుకోకుండా కంటిన్యూస్గా నెక్ బెండ్ చేసి ఫోన్ ఎక్కువ చూడటం కానీ సిస్టమ్ ఎక్కువ వాడటం కానీ చేస్తే తర్వాత మన మెడలో ఉండే వర్టిబ్రా అంటామండి, సి స్పైన్ అంటాము, ఆ వర్టిబ్రా మధ్యలో చిన్న చిన్న డిస్క్స్ ఉంటాయండి. సో ఆ డిస్క్స్ ఏమవుతాయంటే నెమ్మదిగా ఎక్కువ రోజులు లోడ్ పడేటప్పటికి ఆ డిస్క్స్ పాడయ్యి చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ని కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో ఇలానే మనం పోస్చర్ చేంజ్ చేసుకోకుండా ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి నెక్ పెయిన్ పెరిగిపోవటం, అలాగే చేతుల్లోకి తిమ్మిరిలా రావటం ఇవన్నీ వస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు సర్జరీ చేస్తే తప్ప మనకు ఆ పెయిన్ రిలీవ్ అవ్వని కండిషన్లోకి వెళ్తాం. సో మనం ఫోన్స్ వాడేటప్పుడు కానీ ఏదైనా సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పుడు నెక్ని కిందకి ఇలా ఉంచొద్దండి. కుదిరినంత వరకు మన ఐ లెవెల్లో ఉండేలాగా మీ ఫోన్స్ కానీ సిస్టమ్స్ కానీ యూజ్ చేసుకుంటే నెక్ పెయిన్ని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.